మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాం. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు పంపిస్తూ ఉండండి. మీకోసము తప్పనిసరిగా ప్రార్థిస్తాం. మా వెబ్సైట్ దర్శించండి www.drpaul.org. ఇప్పటికే దాదాపు 30 దేశాల నుండి ప్రజలు మా వెబ్సైట్ దర్శించి బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నారు. మీరు కూడా మా వెబ్సైట్ దర్శించండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ పొందండి. దాదాపు 370 సందేశాలు మేము మా వెబ్సైట్లో పోస్ట్ చేశాము. మీరు ఈ సందేశాలు మళ్ళీ వినవచ్చు. ప్రస్తుతము రోమాపత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బైబిల్ పునాది సత్యాలు, లేకపోతే క్రైస్తవ్యం యొక్క పునాది సత్యాలు తెలుసుకోవాల్సిన ప్రతి వారు ఈ రోమాపత్రికను వారు చదవాలి, ధ్యానం చేయాలి. ఇప్పటి వరకు మనము 13 అధ్యాయాలు చదివాము. ఈరోజున 14వ అధ్యాయం నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 14వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూద్దాం. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనిడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండిన ఎడల పడి ఉండుటనైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచునో ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఈరోజు ఈ యొక్క అధ్యాయములో అపోస్తలుడైన పౌలు గారు క్రైస్తవ సంఘములో ఉండాల్సినటువంటి ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యముగా ప్రజల యొక్క పద్ధతులు, సాంప్రదాయాలు. ఒక క్రైస్తవ సంఘం ఉందనుకోండి, అక్కడ 30 మందో 50 మందో 100 మందో 500 మందో 1000 మందో ఉంటారు. రకరకాల ప్రజలు అక్కడికి వస్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వేరుగా ఉంటాయి, వారి యొక్క వంశాలు వేరుగా ఉంటాయి, వారి అలవాట్లు వేరుగా ఉంటాయి, వారి మతాలు కూడా వేరుగా ఉండవచ్చు. ఇన్ని బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చిన వారు ఒక క్రైస్తవ సంఘంగా ఏర్పడినప్పుడు వారిలో ఐక్యత ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వారు ప్రేమ కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ ప్రేమను ఆ సంఘములో ఉంచటము ముఖ్యం. ఇక్కడ 2 రకాలైనటువంటి విశ్వాసులు ఉంటారు. బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు. పౌలు గారు వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా చూడండి, విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. బలహీనుడైన వానిని చేర్చుకో, తృణీకరించుమాకు. అయినను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. చాలామంది వాదాలు పెట్టుకుంటారు, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు. ఇదిగో నేను చేసేదే కరెక్ట్ అయ్యా, నువ్వు చేసేది తప్పు, నీ పద్ధతులు తప్పు, నాకులాగా చెయ్యి అని వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవటం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యముగా ఆహారం విషయంలో ఈ ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. 2వ వచనంలో అదే చెప్తూ ఉన్నాడు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. ఈ తిండి దగ్గర వివాదాలు వస్తూ ఉంటాయి. ఒకడు సమస్తము తినొచ్చు అంటున్నాడు,
అది మంచిదే. కొత్త నిబంధనలో ఏ ఆహారమైనా మనం తినవచ్చు. మన శరీరానికి మంచిది, మన శరీరానికి హాని చేయదు అనుకున్నది ఏదైనా మీరు తినవచ్చు. అవి కూరగాయలు అవనివ్వండి, చేపలు అవనివ్వండి, మాంసం కానివ్వండి, ఏవైనా సరే మీరు మీ శరీరానికి హాని చేయదు అనుకుంటే, ఆరోగ్యకరమైంది అనుకుంటే తినండి. ఎవరికి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. బైబిల్ ప్రకారము, కొత్త నిబంధన ప్రకారము దేవుడు మనకి ఆ స్వేచ్ఛ ఇచ్చాడు, ఆ స్వాతంత్రం ఇచ్చాడు. అయితే కొంతమంది మాంసాన్ని ఇష్టపట్టాల, కూరగాయలనే తింటూ ఉన్నారు. కూరగాయలే మేము తింటామండి అనే వాళ్ళను తృణీకరించబాకు. ఏంటయా కూరగాయలు ఏం బాగుంటాయి, నువ్వు కూడా మాంసం తినాలి కానీ అని కూరగాయలు తినేవాడిని విమర్శించబాకు, కూరగాయలు తినేవాడిని తృణీకరించబాకు. నువ్వు కూరగాయలు తినే వెజిటేరియన్ అనుకున్నాం, నువ్వు మాంసాహారం తినే నాన్ వెజిటేరియన్స్ని తృణీకరించబాకు. ఎందుకండి ఈ మాంసం తింటారు, కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది కదా, మీ ఆరోగ్యం పాడైపోద్ది కదా, తినబాకండి, దేవుడు ఒప్పుకోడు, అలాంటివి ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ ఆహారం విషయంలో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు అని పౌలు గారు అంటున్నాడు. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవాలి. ప్రతివాడు తినేటప్పుడు భోజన పదార్థములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటా ఉన్నాడు. ఆ తర్వాత పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. ఆ రోజుల్లో ఏంటంటే సేవకులు ఉండేవాళ్ళు, అంటే ఇళ్లల్లో పని మనుషులు, బానిసలు ఉండేవాళ్ళు. ఇంకో విశ్వాసి యొక్క బానిస ఇదిగో ఇలా తప్పు చేస్తూ ఉన్నాడు, తప్పు చేస్తూ ఉంది అని వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉన్నారు. నీకెందుకయ్యా వాళ్ళ విషయం, నీ పని నువ్వు చూసుకో అని పౌలు గారు ఇక్కడ అంటా ఉన్నాడు. 5వ వచనంలోకి వెళ్తే ఈ దినాల గురించినటువంటి వివాదాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఇక్కడ మనకి పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, దినములు ఈరోజు మంచిదండి అనుకునే వాళ్ళు ఉంటారు. మా తాతగారు సోమవారం ఏ పనైనా మొదలు పెడతాడండి, ఏ బిజినెస్ అయినా సోమవారం ఆయన మొదలు పెట్టుకుంటాడండి. మా నాన్నగారు కూడా సోమవారమే మొదలు పెడతాడు, నేను కూడా సోమవారమే మొదలు పెడతాను అని ఒక సహోదరుడు అంటూ ఉన్నాడు అనుకుందాం. దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉన్నటువంటి నమ్మకము, సాంప్రదాయం ఆయనకి ఉంది. నాకు ఏ రోజైనా ఒకటేనాయా, ఎందుకయ్యా ఈ పిచ్చి అలవాట్లన్నీ పెట్టుకున్నారు అని వాళ్ళని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. పౌలు గారు ఇక్కడ ఏమంటా ఉన్నాడు, దినము, ఒక దినము మరొక దినము అని మీలో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోబాకండి. ఇవి పాపాలు కాదు. పాపాల విషయంలో మనం తీర్పు తీర్చాలి. అయితే పద్ధతుల విషయంలో, సాంప్రదాయాల విషయంలో అవి దేవుని యొక్క వాక్యము ఉల్లంఘించవు కాబట్టి, అవి పాపాలు కాదు కాబట్టి, అవి కేవలము వ్యక్తిగతమైన కుటుంబపరమైన అలవాట్లు కాబట్టి వాటి విషయంలో మనం ఒకరిని ఒకరము ప్రేమతో ఓర్చుకోవాలి అని ఆయన అంటా ఉన్నాడు. ఎందుకని? దేవుని మహిమ కోసం. 8వ వచనంలో మీరు చూడండి, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము.
కాబట్టి నువ్వు బ్రతికింది ఎందుకు బ్రతుకుతున్నావు? నువ్వు ప్రభువు కోసమే బ్రతుకుతూ ఉన్నావు. చనిపోయావు అనుకున్నావు. ఎందుకు చనిపోతున్నావు? చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఇవన్నీ ప్రభువు కోసం నువ్వు చేస్తూ ఉన్నావు. కాబట్టి ఓర్చుకో, నీ సహోదరుణ్ణి ఓర్చుకో, నీ సహోదరురాల్ని ఓర్చుకో అన్న సందేశాన్ని పౌలు గారు ఇక్కడ ఇస్తా ఉన్నాడు. 10వ వచనంలో ఆయన ఇంకా డైరెక్ట్గా ఏమంటా ఉన్నాడంటే, నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతము. మనమందరం యేసు క్రీస్తు ప్రభువు యొక్క న్యాయపీఠము ముందు నిలబడతాం. ఇది ధవల సింహాసనం కాదు, గ్రేట్ వైట్ థ్రోన్ కాదు. ఇది ధవల సింహాసనమేమో రక్షింపబడని వారికి. ఎవరైతే యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించడో వారందరికీ దేవుడు ధవల సింహాసనం ఎదుట తీర్పు తీరుస్తాడు. అయితే ఈ న్యాయపీఠము విశ్వాసులకి. ఇక్కడ మనము దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఏ విషయంలో లెక్క అప్పచెప్పాలి? దేవుడు మనకిచ్చినటువంటి వనరులను మనం ఏ విధంగా వాడాం, మన సమయాన్ని ఏ విధంగా వాడాం, మన శరీరాన్ని ఏ విధంగా వాడాం, మన కుటుంబాలను ఏ విధంగా వాడాం, అదేవిధముగా సంఘములో ఉన్నటువంటి ఇతర సహోదరుల పట్ల సహోదరుల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాం, వాటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువు మనల్ని లెక్క అడుగుతాడు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు బలహీనుడైనటువంటి సహోదరుణ్ణి విమర్శిస్తూ నీ సమయాన్ని గడిపేవనుకో, బలహీనురాలైనటువంటి బిలీవర్స్ని నువ్వు ఏకుతూ విమర్శిస్తూ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ నీ జీవితాన్ని గడిపేవనుకో, దేవుడు నీకు దేవుని న్యాయపీఠము ఎదుట నీవు కనిపించాలి, దేవునికి లెక్క అప్పచెప్పాలి అని పౌలు గారు అంటా ఉన్నాడు. అందుకనే 13వ వచనంలో ఏమంటున్నాడంటే, మనమిక మీదట ఒక్కనినొక్కడు తీర్పు తీర్చుకుందాము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందామని మీరు నిశ్చయించుకొనుడి. అడ్డం కలిగించబాకు, అది మెయిన్. స్టంబ్లింగ్ బ్లాక్స్ తీసేయి అని అంటా ఉన్నాడు. ఎందుకని? 17వ వచనానికి వస్తే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అది కీవర్డ్స్ ఇక్కడ. ఎందుకు నువ్వు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకూడదు? భోజనాల దగ్గర గొడవ చేయబాకు, అది ముఖ్యం కాదు. ఈరోజు ఆ రోజు అని గొడవ చేయబాకు, అది ముఖ్యం కాదు. ఈ సాంప్రదాయం ఆ సాంప్రదాయం అని గొడవ చేయబాకు, అవి ముఖ్యం కాదు. దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు, అది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. 3 విషయాలు అక్కడ చెబుతూ ఉన్నాడు. దేవుని రాజ్యము అది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము. అవి ముఖ్యమైనవి. వాటి కోసము నువ్వు ప్రయాసపడాలి. ఇంకా స్పష్టముగా 20వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడే. భోజనము నిమిత్తం, ఆఫ్టర్ ఆల్ భోజనం కోసం దేవుని పనిని నువ్వు పాడు చేస్తూ ఉన్నావేమో. భోజనము కోసము ఎగబడబాకు. భోజనము యొక్క విలువ ఇది,
అని ఎవరిని తృణీకరించబాకు. నేను ఈ ఆహారం ఇష్టపడతాను అని ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోబాకు. లేకపోతే నీవు తిననిది ఇంకొకరు తింటూ ఉంటే వారిని విమర్శిస్తూ కాలం గడవపాకు. ఎందుకని భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయబాకు అని ఆయన అంటా ఉన్నాడు. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషం. సమస్త పదార్థములు పవిత్రములే. ఈ మాంసం తినబాకయ్యా, ఆ మాంసం తినబాకయ్యా, ఈ ఆహారం తినబాకయ్యా, లేకపోతే ఈ యొక్క ద్రవాలు తాగబాకయ్యా. కారణం ఏంటండి? ఆహారం అది మంచిదైతే అది పవిత్రమైంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తిను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తాగు. అయితే తీర్పు తీర్చటం మానుకో. ఇంకా నువ్వు గొప్ప సేవ చేయాలనుకుంటే త్యాగం చేయి. అదే 21వ వచనంలో మనకి తెలియజేస్తా ఉన్నాడు. మాంసము తినుట గాని ద్రాక్షరసము తాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగుజేయునది మరేదియు గాని మానివేయుట మంచిది. మాంసం తినుట గాని ద్రాక్షరసం తాగుట గాని నీ సహోదరుని అడ్డము కలుగజేయునది మరేది మానేసేయి. అది ఇంకా గొప్ప త్యాగం. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందండి, హార్ట్ ప్రాబ్లం ఉందండి, అందుకని ఇక నేను ఈ యొక్క బిర్యానీలు మానేసానండి అనేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. నాకు కొలెస్ట్రాల్ పెరిగిపోయిందండి, ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే నేను మటన్ తినకూడదండి అని మటన్ మానుకునేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. అయితే ఈ సహోదరుడి కోసము నేను ఇది మానేస్తూ ఉన్నానండి అని ఆ సహోదరుడి మీద ప్రేమతో కూడా మానేయి. అది ఇంకా గొప్ప ప్రేమ, అది ఇంకా గొప్ప త్యాగం అని పౌలు గారు అంటూ ఉన్నాడు. ఉదాహరణకి నేను మా ఇంట్లో బీఫ్ వండుకుందాం అనుకున్నాను. బీఫ్ నేను తినాలి అని నాకు అనిపించింది. అయితే మరొక విశ్వాసి బీఫ్ అంటే లేకపోతే ఏ మాంసము తినని ఇంట్లో ఆయన పెరిగాడు, ఆయన నా దగ్గరికి వస్తూ ఉన్నాడు అనుకుందాం. నేనేం చేయాలి? తినవయ్యా నువ్వు కూడా బీఫ్ తిను అని ఆయన్ని నేను బలవంతం చేయకూడదు. ఆయన ఇష్టపడడు కాబట్టి, ఆయన షాక్కు గురవుతాడు కాబట్టి నేను ఆ రోజు అసలు బీఫ్ కాకుండా లేకపోతే చికెన్ కాకుండా కేవలము ఒక వెజిటేరియన్ లాగా వెజిటబుల్స్ వండుకొని ఆయనకి పెట్టాలి. పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే మాంసము తినటం నీ సహోదరునికి అడ్డము కలుగు చేస్తూ ఉందంటే దాన్ని మానేసేయి. ద్రాక్షరసము తాగుట, లేకపోతే ఇది వైన్ అన్నమాట. ఇది వైన్ తాగేవాళ్ళు ఉంటారు, క్రైస్తవుల్లో వైన్ తాగేవాళ్ళు ఉంటారు. చిన్నగా మత్తుకు లోను కాకుండా నేను తాగుతున్నాను కదా తప్పేంటి అని వైన్ తాగేవాళ్ళు ఉంటారు. అయితే ఇంకా కొంతమంది విశ్వాసులు వైన్ మేము పుట్టుకోమండి, ఒక్క డ్రాప్ కూడా నేను తాగనండి అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు కలవాలంటే అది ఎలా సాధ్యం? ద్రాక్షరసము తాగటము నీ సహోదరునికి అడ్డము అనుకుంటే మానేసేయని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా 23వ వచనంలో చూస్తే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఏదైతే విశ్వాసము లేకుండా మనం చేస్తామో అది పాపం. ఇది విశ్వాసముతో మనము చేసేవి అవి పాపాలు కాదు. ఈ యొక్క అధ్యాయం మొత్తాన్ని మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి
ఆలోచన ఏంటంటే క్రైస్తవులుగా మనకు ఉన్నటువంటి స్వాతంత్రము ఇట్ మస్ట్ బి ఆల్వేస్ గవర్న్డ్ బై లవ్. క్రైస్తవ స్వాతంత్రాన్ని ప్రేమతో నువ్వు పాటిస్తూ ఉండు. అవి ఆహారం అనుకోండి, స్పెషల్ డేస్ అనుకోండి, లేకపోతే ఇంక ఏదైనా కానివ్వండి, వాటిని మీరు సత్యాన్ని తృణీకరించకుండా, బైబిల్ యొక్క మూలపాఠాలు తృణీకరించకుండా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే మంచిది. 2 గ్రూప్స్ గురించి ఇక్కడ ఆయన మాట్లాడాడు. మొదటి గ్రూప్ ఏంటి? వీక్. వీళ్ళేంటి? బలహీనులు, విశ్వాసములో బలహీనులు. రెండో గ్రూపు స్ట్రాంగ్. ఈ స్ట్రాంగ్ మ్యాన్ ఏమనుకుంటాడు? దేవుడు నాకు స్వాతంత్రం ఇచ్చాడు లేవయ్యా, ఇదేం పాపం కాదు లేవయ్యా, నేను అన్నీ తింటానంటాడు. ఇంకొక ఆయన వీక్. అమ్మో నేను అవి చేయకూడదండి, నేను అవి తినకూడదండి, నేను ఆ బ్యాక్గ్రౌండ్లో నుండి వచ్చానండి అంటూ ఉంటా. ఈ 2 గ్రూప్స్ సక్రమంగా ఐకమత్యంతో ఉండాలంటే వారు ప్రేమతో అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, డు నాట్ ఆర్గ్యూ, డు నాట్ మాక్ ప్రైవేట్లీ. వారిని నువ్వు ఆర్గ్యుమెంట్స్ చేయబాకు, ఎగతాళి చేయబాకు. హూ ఆర్ యూ టు జడ్జ్ అనదర్స్ సర్వెంట్స్? నువ్వు పరిశుద్ధాత్ముడివి కాదు, నువ్వు దేవుని యొక్క విశ్వాసులను విమర్శించేవాడివి కాదు, కాబట్టి వారికి తీర్పు తీర్చబాకు అని పౌలు గారు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధముగా పర్సనల్ కన్విక్షన్స్. మనము ఈ క్రైస్తవ స్వాతంత్రాన్ని ఉపయోగించేటప్పుడు ఆలోచనాబద్ధంగా మనం దాన్ని చేయాలి. కేవలము సంప్రదాయాలు పాటించటమే కాదు, కేవలము మన కల్చర్ ఇది అని మనం పాటించటం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం మనకి ఏమని తెలియజేస్తూ ఉంది అన్నది మనం చూసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లు ద ఇష్యూ ఈజ్ నాట్ మీట్ డేస్ ప్రెఫరెన్సెస్. ఇక్కడ ఇష్యూ మాంసం తిన్నామా, ఏం తిన్నాము, ఏ రోజున ఏం చేసాము, అది కాదు. మనం చదువుకున్నాం కదా, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. వాటి కోసము యేసుక్రీస్తు ప్రభు మన కోసము మరణించాడు, మన సహోదరుల కోసము ఆయన మరణించాడు. వారు ముఖ్యమైనటువంటి వారు. అందుకనే 10వ వచనంలోకి వచ్చేసరికి స్టాప్ ప్లేయింగ్ జడ్జ్ అన్నాడు. తీర్పు తీర్చడం మానుకో. ఈ పాపాలు కాదు, పాపాల విషయంలో మనం తీర్పు తీర్చాలి. ఇవి అలవాట్లు, వ్యక్తిగత సాంప్రదాయాలు, వీటి విషయంలో మనం తీర్పు తీర్చకూడదు. ఇక్కడ 2 ప్రమాదాలు ఉన్నాయి అంటా ఉన్నాడు. స్ట్రిక్ట్ బిలీవర్ ఏమో అతడు తృణీకరిస్తూ ఉంటాడు, ఫ్రీ బిలీవర్ ఏమో డిస్పైజెస్ అంటా ఉన్నాడు. అంటే ఒకలాంటి ద్వేషాన్ని నింపుకోవటం. ఫైనల్ ఎవాల్యుయేషన్ బిలాంగ్స్ టు క్రైస్ట్. బలహీనుడైన విశ్వాసైనా బలవంతుడైన విశ్వాసైనా క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలవబడుతూ ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క ఫైనల్ అనాలిసిస్ వారికి దొరుకుతుంది. కాబట్టి డోంట్ లెట్ ఫ్రీడమ్ బికమ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్. నీ స్వాతంత్రము మరొక విశ్వాసికి అడ్డము కాకూడదు. నాలెడ్జ్ అండ్ లవ్ అంటే ఇక్కడ దేవుడు చెప్పాడు కదయా, అన్ని తినమని నేను తింటున్నాను అని నేను తింటే తప్పేమీ లేదు, పాపమేం కాదు. ఆ జ్ఞానం నాకుంది, ఆ స్వతంత్రం నాకుంది. అయితే ప్రేమ ఉందా? ప్రేమతో, నా సహోదరుడి మీద ప్రేమతో నేను వాటిని పక్కన పెట్టడం మంచిది.
కాబట్టి నాలెడ్జ్ వర్సెస్ లవ్, నథింగ్ ఈజ్ అన్క్లీన్ ఇన్ ఇట్ సెల్ఫ్ ట్రూ, బట్ ఇఫ్ ఇట్ wounds a conscience it becomes wrong in that context. మొత్తముగా ఈ రోజున ఈ రోమా పత్రిక 14వ అధ్యాయంలో మనము చూసినటువంటి గొప్ప సందేశం అదే. మనము స్వాతంత్రం ఉన్నప్పటికీ, మనకు జ్ఞానం ఉన్నప్పటికీ క్రైస్తవ సంఘములో ప్రేమతో వ్యవహరిస్తున్నామా లేదా? ఎవరినన్నా నొప్పిస్తూ ఉన్నానేమో, నా వ్యక్తిగత అలవాట్లతో ఎవరినైనా నేను కించపరుస్తూ ఉన్నానేమో, అవమానపరుస్తూ ఉన్నానేమో అని చూసుకుంటూ ఉండాలి. పౌలు గారి గొప్ప సత్యాన్ని ఈ రోమాపత్రిక 14వ అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వీటిని నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజున సంఘాల్లో డివిజన్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇలాంటివే చిన్నగా రాజుకొని పెద్ద పెద్ద వివాదాలు అయిపోయి సంఘాలు నిట్ట నిలువుగా మరి డివైడ్ అయిపోవటం మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రైస్తవ విశ్వాసులు ప్రేమతో ఓర్చుకుంటే, ప్రేమతో త్యాగం చేస్తే ఆ క్రైస్తవ సంఘము ఐకమత్యంగా ఉండి అది దేవునికి మహిమార్థముగా లోకములో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ విషయంలో మనందరము దేవుని యొక్క కృప కోసం ప్రార్థన చేయాలి. అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రేమైన యేసుక్రీస్తు ప్రభా, మరొకసారి మీ యొక్క వాక్యములో నుండి ఈరోజు మాతో మాట్లాడినందుకై మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సత్యములను మేము మా జీవితంలో ఆచరించడానికి మాకు సహాయం చేయండి. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం. అందరికీ వందనాలు. మార్గము సత్యము జీవముగా